వెల్కమ్ టు మన టీవీ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చి స్థానిక సంస్థలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అయితే 34% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు అన్ని బీసీ కులాలకు చెందే విధంగా చూడాలని వారు కోరారు. కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో అధ్యక్ష మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగడం ఎంతో మేలని, కర్నూలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా సిపిఐ నుంచి పోటీలో ఉంటారని ప్రకటించారు. స్థానిక సంస్థలకి అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు మరి ఎంపీటీసీలు తర్వాత గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహాలను చేస్తూ ఉంది జరపడానికి. మరి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము బాగా సంపూర్ణంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితేనే స్థానిక సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు సక్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే మరి ఆ నిధులు రాకుండా మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం అనేక కనీస మౌలిక సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సకాలంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. మరి రెండవ అంశము, రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి స్థానిక ఈ సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు కూడా రిజర్వేషన్స్ని మేము పెంచుతామని చెప్పేసి దాన్ని గతంలో ఉన్న దానికన్నా 34% మేము రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మరి ఈ సందర్భంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్లు అమలు చేసేటువంటి సందర్భంలో మరి 34% మరి ఇతర బీసీలో ఉన్నటువంటి అనేక కులాలకు కూడా ప్రాతినిధ్యం వహించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో మరి వెనుకబడినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి మరి స్థానికంగా పదవుల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే రోజు 34% రిజర్వేషన్లో కనీసం ఈ రాష్ట్రంలో 138 వెనుకబడిన కులాలు ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ ప్రాంతాల్లో వారు కూడా ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చట్టసభల్లో, పార్లమెంటులో, శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే అధికారం అనేది ఆ ప్రాతినిధ్యం అనేది కొంతవరకే పరిమితం అవుతా ఉందో అదే పద్ధతుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాల్లో కొన్ని కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని సరిదిద్దడానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 34% పెంచడము మేము అమలు చేస్తామనేది మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇది జిల్లా స్థాయిలో కానీ లేదంటే మండల స్థాయిలో ఒక యూనిట్గా తీసుకుంటే ఆ కులాలకి ఏమాత్రం ప్రాతినిధ్యం వచ్చే అవకాశం లేదు. అందుకే సిపిఐ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే ఇది రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క జనాభా ప్రాతిపదిక పైన అందరికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఆ రకంగా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాము. మరి ఈ రిజర్వేషన్ల యొక్క ఈరోజు స్థానిక ఎన్నికల్లోన మరి మున్సిపాలిటీస్ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి మొన్నటి వరకు ఇండైరెక్ట్ అంటే పరోక్ష పద్ధతిలోన చైర్మన్లు ఎన్నుకునే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సవరణ చేసి మున్సిపల్ చైర్మన్ని మున్సిపాలిటీస్లోన నగరపాలక సంస్థల్లో మేయర్ని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే సవరణ చేసి దానికి సంబంధించి జీవో కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, కర్నూలు నగరానికి సంబంధించి అనేక
ప్రాంతాల్లోన ఇప్పటికే దాదాపు 40 శాఖలకు పైగా మా పార్టీకి నిర్మాణం ఉంది. అదేవిధంగా మా పార్టీ సభ్యత్వము, ప్రజా సంఘాలు, మా కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల సభ్యత్వం కూడా గణనీయంగా ఈ నగరంలో ఉన్న వాటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రత్యక్ష పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నట్లా, మేయర్ని ఎన్నుకోబోతున్నట్లా, మరి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోన కర్నూలు నగరపాలక సంస్థకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లోన సిపిఐ తరఫున, వామపక్షాల తరఫున మేయర్ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరఫున ఉండబోతా ఉన్నాడు